హల్లెలూయా. సంతోషించు వారందరూ చేతులెత్తండి. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని సన్నిధానములో సంతోషం ఉన్నది, దేవుని సన్నిధానములో బలము ఉన్నది, దేవుని సన్నిధానములో జ్ఞానము ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఆయన పరిశుద్ధ స్థలములో చేరిన మనము వాక్య భాగంలోనికి వెళుతుండగా తరలి వంచి ప్రార్థన చేసుకుని వాక్యపు లోతుల్లోనికి వెళుదాం. తండ్రి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. కృపా సత్య సంపూర్ణుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దయగలిగిన వాడ, కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం. తండ్రి, నీ సేవకురాల మీద నాయనా నీ బలమును నింపమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ హోల్ స్పిరిట్ లార్డ్. నాయనా మీరు సంచరించండి సంచరించండి. ఈ మహిమ కలిగిన ఆత్మతో నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ శక్తిని నాలోనికి నింపుము దేవా. అపవాదిని బంధించుము, దాని క్రియలు లైవ్ చేయబడును గాక. నీ వాక్యము వెల్లడి అవుతుండగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతురు గాక. నీ కార్యము ఈ స్థలమందు సఫలము చేయబడును గాక. దుర్గములను కూల్చగలిగిన శక్తిమంతుడు అయిన దేవా, నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకొనొచ్చు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవునికి స్తోత్రములు కలుగుగాక. ఈనాటి అంశము ఏమిటనగా తాళ జాల నవాడెవడు. ఆమేన్. దేవుని ఎదుట తాళ జాలిన వాడెవడు, తాళ కలిగిన వాడెవడు. దేవునికి స్తుతులు కలుగుగాక. మనము చదవబడిన లేఖన భాగము ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనము నుండి చదువుదామండి. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రులను కొండల గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత దినము వచ్చెను, దానికి తాళ జాలిన వాడెవడు. మీరు మా మీద పడి ఆయన సన్నిధిని, గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. దేవునికి స్తుతులు కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. మరి గమనించినట్లయితే దేవుని యొక్క గొర్రెపిల్ల ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళ జాలిన వాడెవడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈనాడు మానవులందరూ కూడా ఈ లోకములో ఇప్పుడు ప్రకటిస్తున్న ఈ వాక్యమును గాని, దేవుని సంఘమును గాని, క్రీస్తును గాని చాలా చులకనగా చేస్తూ ఉన్నారు. చాలా బలహీనతలో ఉన్నవాడు యేసు ప్రభువు ఏమీ చేతగాని వాడుగా శిలువ మీద మరణించాడని యేసయ్య నామమును దూషించు వారును, చులకన చేయవారును అనేకులు ఉన్నారండి. ఆ పరిధిలో ఈనాడు దేవుని వాక్యము అందించబడుతుండగా వారి హృదయాలు తెరవబడని స్థితిలో గర్విష్ఠులుగాను, అహంకారులుగాను, మాకు దేవుడు అవసరం లేదు, దైవభక్తి అవసరం లేదు, ఈ లోకములో మా అంతటి వారు ఎవరూ లేరని గర్వముతో ఉన్న మానవులకి ఈనాడు ఒక గొప్ప హెచ్చరికగా దేవుడు ఈ వాక్యము సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి కూడా ఒక దినము వస్తుంది. మనము అంటుంటాము మానవులముగా ఎంతో సహించుకుంటూ ఉంటారు, శత్రువు ఎదుట ఎంతో తాలుకుంటూ ఉంటారు, అనేక మాటలు నిందలు అనుభవిస్తూ కూడా ఏమంటారు, మాకు ఒక దినము వస్తుందిరా అప్పుడు చూస్తామంటారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి చాలా మందికి ఈ విషయము తెలియదు. యేసయ్య వారికి కూడా ఒక దినము, ఆ మహాదినము, ఆ ఉగ్రత దినము అనేది వస్తుంది. ఆయన మరి ఆ దినమున ఉగ్రుడై వచ్చే దినముగా ఉన్నది. ఆయన కోపమంతయు, ఆయన ఆగ్రహమంతయు ఆయనను దూరం చేసుకున్న ప్రజలకు కనపరిచేదిగా ఉంటుందని మనుషులకు తెలియని స్థితిలో ఈనాడు యేసు ప్రభు వారిని గాని, వాక్యమును గాని త్రోసిపుచ్చుతూ ఉన్నారు. దేవుని ప్రియమైన జనమ, యేసయ్య ప్రేమ ఎంతో గొప్పదండి. ఆమేన్. ఆ ప్రేమకు దాసులైన వారు, ఆ రుచి, ఆ మాధుర్యము, ఆ మధురము ఎరిగిన వారు యేసు ప్రేమను కావాలని ఎంతగానో పిచ్చివారైపోయేవారు కూడా ఉన్నారు. ఆమేన్.
లోకాన్ని విడిచి ఆయనతో ప్రయాణం చేసే జనములు ఎంతో మంది ఉన్నారు. ఆమేన్. నష్టాలు గుండా, కష్టాలు గుండా, అపాయాలు గుండా, చిక్కులు గుండా, శ్రమలు గుండా యేసు ప్రభువును వెంబడించుటలో ఎంతో సంతోషించేవారు అనేకులు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈనాడు ప్రేమ కలిగిన వాక్యం వింటున్న మనం అందరము కూడా ఆ మహాదినము, ఆ ఉగ్రత దినములో నిలవకుండగా యేసయ్య ప్రేమ ఈనాడు ఈ మాటల ద్వారా ప్రతి వ్యక్తి కూడా ఎవరిని ప్రేమించగలగాల? యేసును ప్రేమించగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గమనిస్తే భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఉగ్రతలో చాలలేకపోతున్నారు. అంటే ఎవరెవరు ఆ ఉగ్రత దినమందు తాళలేకపోతారు అన్న సంగతులు ఈ దినమున మనము ధ్యానము చేయబోతున్నాం. మొదటగా గమనిస్తే పాపి తాళలేడు. ఎవరు తాళలేడంట? పాపి తాళలేడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. 130వ కీర్తన 3వ వచనం చూద్దాము. 130వ కీర్తన 3వ వచనం. 3వ వచనం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ భూమి మీద ఏ మనుష్యుడు కూడా దేవుని ఎదుట నిలవలేడు, దేవుని కోపానికి తాళలేడు. ఏ వ్యక్తి కూడా ఆ ఉగ్రతను తట్టుకొనలేడు. అయితే దేవుడు మానవులకందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చాడు, ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఛాన్స్ ఏమనగా, దేవుడు పరిశీలన చేసినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవరు నిలవగలడు? దేవునికి స్తుతులు కలుగును గాక. దేవుని సన్నిధానములో దేవుడు మన దోషములన్నిటినీ కనిపెట్టినప్పుడు ఏ మనుషుడు కూడా ఆయన ఎదుట నిలవలేడు. ప్రతి మనిషిని దేవుడు ఫిల్టర్ చేసినట్లయితే వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క బలహీనత ఖచ్చితంగానే ఉంటుంది. ఆమె అయితే ఏమంటున్నాడు? ఏ వ్యక్తి కూడా దేవుని ఎదుట నిలవలేడు. ఎందుకని? ప్రతి వ్యక్తిలో పాపము ఉన్నది. ఆమె పాపి ఆయన ఎదుట నిలవలేడు. పాపి ఉగ్రత దినమందు తాలుకొన లేడు. అయితే ఈ పాపమును దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి వ్యక్తిలో కూడా క్షమించే అవకాశం దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవునికి స్తుతులు కలుగును గాక. ఎందుకు దేవుడు ఈ అవకాశం ఇస్తున్నాడు అనగా, ప్రతి ఒక్కరము కూడా ఆయన సన్నిధానంలోనికి రావాలి, ఆయన దేవుడని ఎరగాలి. ప్రతి మానవునికి పాప క్షమాపణ ఆయన దగ్గర ఉన్నదని తెలుసుకోవాలి. పాపినని దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని ఆయనను భక్తి చేయాలని దేవుని యొక్క వాంఛ. ఆమేన్. మామూలుగా ఎవరము దేవుని ఎదుట నిలవలేము. ప్రతి వాని హృదయపు స్థితి కూడా మురికి గుడ్డ వంటిది, భేదము ఏమీ లేదు. అందరూ పాపము చేసి దేవుని యొక్క అనుగ్రహము పొందుకోలేని స్థితిలో మానవులందరూ ఉన్నారు. అయినా దేవుడు మనకొక అవకాశం ఇచ్చాడు. ఏంటి ఆ అవకాశం అనగా క్షమాపణ. ఆమేన్. హల్లెలూయా. మనము పాపులమని చెప్పినప్పుడు, పాపులమని దేవుని యొద్ద ఒప్పుకొనినప్పుడు, మన పాపమును దేవుడు క్షమించినప్పుడు దేవుని ఎదుట నిజమైన భక్తి చేయగలము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తుతులు కలుగును గాక. కాబట్టి చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, మేము త్రాగుతాము, మేము తిరుగుతాము, మాలో పాపం ఉన్నది, మాలో దోషం ఉన్నది, అక్రమం ఉన్నది, మాలాంటి ప్రజలు యేసయ్యనంతకు పోగలమా? యేసయ్య మందిరంలోనికి వెళ్ళే అర్హత ఉన్నదా? మమ్మల్ని దేవుడు క్షమించగలడా? మమ్మలను ప్రేమించగలడా? మమ్మలను హక్కున చేర్చుకొనగలడా అన్న గొప్ప సందేహము. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారేమంటున్నాడు, నీ పాపము ఎంత ఎర్రనివైనను, అవి కెంపు వలె ఎర్రగా ఉన్నను, ఇదిగో నా యొద్దకు వచ్చినప్పుడు నేనేం చేస్తానంటున్నాడు, గొర్రె బొచ్చు వలె మిమ్మల్ని తెల్లగా చేస్తాను. అనగా మానవుని యొక్క దోషము
పాపము యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆ పాపపు స్థితి తొలగించబడి గొర్రె పిల్ల బొచ్చు ఎలాగుంటుందండి? తెల్లగా ఉంటుంది. హిమము ఎలాగుంటుంది? మంచు ఎలాగుంటుంది? తెల్లగా ఉంటుంది. అలాగా మన పాపపు స్థితినంతా, మన మరక జీవితం అంతా, మన దోషములంతా, మన అతిక్రమములన్నీ దేవుడు ఏం చేస్తాడు? క్షమించడం ద్వారా మనము పవిత్ర పరచబడతాము. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని ప్రేమైన బిడ్డలారా, అందరూ నీతి లేకనే జీవిస్తున్నారు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రభువు నద్దకొచ్చి, అయా నేను ఈ పాపములో ఉన్నాను, ఈ దోషంలో ఉన్నాను, ఈ వ్యసనాలలో చిక్కుబడి ఉన్నాను, ఎంతగా మమ్మల్ని శుద్ధి చేసుకుంటున్నా, ఎంతగా మేము ఈ వ్యసనముల నుండి, ఈ త్రాగుడు నుండి, వ్యభిచారము నుండి, ఈ మోసము నుండి, ఈ అసహ్యమైన జీవితము నుండి బయటపడాలని ప్రయత్నించిన మా వలన కాలేదు ప్రభు, నీవు మమ్మల్ని క్షమించి నీ రక్తముతో మమ్మల్ని శుద్ధి చేయము అని మనం ప్రభువును వేడుకున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన నిన్నేం చేస్తాడు తెలుసా? పవిత్ర పరుస్తాడు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. అందుకే యేసు ప్రభు వారు అంటారు, రండి మన వివాదము తీర్చుకుందాము. ఆమేన్. మానవుల్లో గొప్ప సందేహము, వాదము అంటే ప్రభు దగ్గర క్షమాపణ ఉన్నదా? ఆయన పరిశుద్ధుడు కదా, ఆలయం అనగా పరిశుద్ధమైనది కదా, అక్కడికి నీతిమంతులే వెళుతారు, పరిశుద్ధులే వెళుతారు, విశ్వాసులే వెళుతారు, ఏర్పరచబడిన వారే వెళుతారు, యేసయ్యను ప్రేమించిన వారు, యేసయ్య చేత ప్రేమించబడిన వారికే అక్కడ అర్హత ఉంటుంది. మాలాంటి ప్రజలకు అక్కడ స్థానం ఉండదని ఎంతో మంది సందేహంతో వెనక మళ్ళీ వారు ఉన్నారు. ప్రియమైన జనమ, అలాంటి వారి కోసమే యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చాడా లేదా చెప్పాలండి. ఆమె దేవునికి స్తోత్రములు. యేసయ్యకు ఒక నీతి ఉన్నది, నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు. ఆమె రక్షింపబడి ఇక్కడ కూర్చున్న వారి కోసం కాదు గాని, ఇంకా నశించిపోవచ్చు ఉన్నవారు, ఇంకా రక్షణ పొందని వారు, ఇంకా లోకములో ఉన్నవారు, లోకములో నశించిపోతూ పతనమైపోతూ అనేక రకాలైన బానిసత్వానికి, అనేక రకాలైన అలవాట్లకు బానిసలైన ప్రజల కోసమే యేసయ్య ఈనాడు ఏం చేస్తున్నాడండి? చూస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈనాడు పాపి తాళలేడు. ఎప్పుడనగా ఉగ్రత దినమందు యేసయ్య వారు మొదట రాకడలో ఏం చేశాడండి? తల్లి అయినా కన్య మరియ గర్భంలో జన్మించాడు. ఎంతగానో తగ్గించుకొని ఆయన పశువుల పాకలో జన్మించాడు కదా. అర్హత లేని స్థలంలో ఆయన పుట్టుక జరిగింది. ఆమేన్. ఆయన గొర్రె పిల్లవలే వదకు తేబడ్డాడు. సిలువ మీద మౌనము వహించాడు, నోరు మెదపలేదు ఆ ప్రేమ. అప్పుడు ఎలాగొచ్చాడనగా గొర్రె పిల్లగా వచ్చాడు. అయితే రానున్న కాలమందు అంటే విడవబడిన జనము, దేవునికి వ్యతిరేకులైన ప్రజల మీద ఆయన మహాదినము, ఉగ్రత దినమందు ఆయన పగదీర్చుకునే దినము ఒక దినం వస్తుంది. అది దేవుని యొక్క ఉగ్రత దినము. ఆ దినమును ఎలాగొస్తుందో తెలుసా? గొర్రె పిల్ల వలె రాడు. ఆమేన్. ఎలాగొస్తాడండి? యూదా గోత్రపు కొదమ సింహము వలె వస్తాడు. హల్లెలూయా. సింహము ఎలా వస్తుందండి? గర్జించు సింహము. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. సింహములో ఒక ఉగ్రత ఉంటది. ఆమేన్. కాబట్టి అలాగ యేసు ప్రభు వారు మొదటగా ప్రేమ చూపడానికి, క్షమించడానికి, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మొదటగా ఈ లోకములోనికి వచ్చాడు. అయితే రెండవ మారు ఆయన ఉగ్రత దినమందు, రెండవ మారు వచ్చినప్పుడు ఆయన మహా ఉగ్రతతో వస్తాడు. హల్లెలూయా. అది పగదించుకునే దినము, అది ఉగ్రత దినము. దానిలో పాపి తాలు కొనలేడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు అనగా, ఇంకా పాపములో ఉన్నవారేం చేయాలా? పాప క్షమాపణ పొందుకోవాలా. ఆమేన్. పాపము నుంచి విడుదల పొందాలా. దేవుడు ఖచ్చితంగా ప్రతి పాపి హృదయాన్ని తేటపరుస్తాడండి. ప్రతి మనిషిని క్షమిస్తాడు. మానవుడు ఎంతకు క్షమించలేడు, కానీ దేవుడు ఎంతైనా ఎంత పాపినైనా దేవుడు ఏం చేస్తాడు? క్షమించగలడు. ఆమేన్. అంటే భూమి మీద మనిషికి ఒక ఛాన్స్ ఇచ్చాడు.
ఆ ఛాన్స్ ఏమిటనగా నీవు బ్రతికున్న దినములందే నీ పాపాన్ని దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. యేసయ్య దగ్గర వచ్చి నేను పాపినని ఒప్పుకున్నప్పుడు, దాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు, నిన్ను పవిత్ర పరుస్తాడు. పాపము నుంచి నువ్వు విడుదల పొందుట చాలా మేలుకరము. ఆమేన్. అంటే పాపము నుంచి విడుదల పొందుడు ద్వారా రేపు ఆ ఉగ్రతలో నీవు నిలవబడవు. ఆమేన్. హల్లెలూయా. ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పించబడతావు కనుక ప్రతి ఒక్కరం కూడా ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి మొదట మెట్టు ఏమిటి అనగా, ఎవరు తాళలేడంటే పాపి తాళలేడు. ఆ ఉగ్రత నుండి తప్పించుకొనలేడు. ఆమేన్. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈనాడు ఈ వాక్యం వింటున్న మనమందరము కూడా, దేవుని ప్రజలైన ప్రతి విశ్వాసి కూడా మొదటగా మన హృదయంలో ఉన్న పాపం స్థితిని శుద్ధి చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనము గమనించినట్లయితే ఇదే యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో చూద్దామండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాము. దాగి ఉండము, నరుల అహంకార దృష్టి తగ్గించబడును, మనుషుల గర్వము అనగతొరక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకారాతిశయము గల ప్రతిదానికిని, ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శ దినం ఒకటి సైన్యములకు అధిపతి యెహోవా నియమించున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. చూడండి, యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి ఆ బండ బీటలోనికి దూరము, మంటిలో దాగి ఉండుము. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, భీకరమైన ఆయన సన్నిధి, మహాప్రభావం కలిగిన ఆయన సన్నిధితో వచ్చినప్పుడు ఆయనకు వ్యతిరేకముగా ఉన్నవారు ఎక్కడికి వెళ్తారంట? బండ బీటల్లోనికి, సందుల్లోనికి దాగి ఉండాల్సి వచ్చిన స్థితి ఉన్నది. అంతేకాకుండా మంటిలో దాగి ఉండుము. దేవునికి స్తోత్రములు. ఆయన నుండి కాపాడుకోవడానికి బండ బీటల్లోనికి వెళుతారు, అలాగే మంటిలో దాగి ఉంటారు. ఎవరు అనగా అహంకార దృష్టి తగ్గించబడను, మనుషుల గర్వము అనగద్రొక్కబడను. ఈనాడు ప్రభువుని ఎందుకు అంగీకరించలేదంటే మానవులు గర్వం ఉన్నది, అహంకారము ఉన్నది. ఆమె దేవుని లెక్క చేయని తనము ఉన్నది, దేవునికి విరోధమైన జీవితము ఉన్నది. కాబట్టి రేపటి దినమున ఇలాంటి అహంకారులు, ఇలాంటి గర్విష్ఠులు, ఇలాగ అతిశయించిన వారు, ఇలాంటి అహంకారం కలిగిన వారు ఏం చేస్తారంట? అనగా త్రక్కబడతారు. ఈనాడు అహంకారం కలిగిన వారు ఎలాగుంటారు? ఎంతో హెచ్చులో ఉంటారు కదా, వారిని వారు ఎంతో గొప్ప చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ మహాదినము, దేవుని విమర్శ దినము, దేవుని ఉగ్రత దినమందు ఎవరు అనగదొరక్కబడతారంటండి? ఎవరు? అహంకారులు, గర్వముతో ఉన్నవారు. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. ఈనాడు ప్రభు సహించుకుంటున్నాడు, దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. రాకడ వస్తుంది, ప్రభు వస్తాడు, సంఘాన్ని ఎత్తుకొని వెళ్తాడు, సంఘము ఎత్తబడుతుందని ఎన్నో సంవత్సరాల నుంచి మేము చెప్తున్నామండి. యేసయ్య ఇంకా రాలేదు, 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 ఆయన ఎప్పుడు వస్తాడు, సంఘాన్ని ఎప్పుడు తీసుకొని వెళ్తాడని వ్యంగ్యమైన మాటలతో మాట్లాడేవారు, ప్రభువును పరిశీలించువారు, ప్రభువును ఎన్నిక లేని వానిగా చేయవారందరి ఎదుట కూడా రేపా మహాదినమందు దేవుడు ఎవరును ఘనతపరుస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. ఆ దినమున దేవుడే ఘనత చేతును. ఆమేన్. ఆయన ఘనతలో నిలవబడతాడు. ఆయన ఎలా ఉంటాడు? మహాత్మ్యము కలిగిన వాడుగా ఉంటాడు, ప్రభావము కలిగిన వాడు ఉంటాడు. ఆ దినము యెహోవా దినము కాబట్టి గర్విష్ఠులు, అహంకారులు అనగదొరక్కబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి విమర్శ దినం ఒకటి సైన్యములకు అధిపతి యెహోవా నియమించున్నాడు. ఆమేన్. ఈరోజు ఎవరికి విమర్శ అనగా, ఆ దినమున ప్రభువు వచ్చిన దినమున విమర్శ ఎవరికి అనగా వ్యతిరేకులకి, దేవుణ్ణి అసహించుకున్న వారికి, దూషించిన వారికి, దేవుణ్ణి విసర్జించిన వారికి ఆ దినమున ఏమవుతుందంట? విమర్శ దినము. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, నీవు నేను ఎంతో ధన్యులమని చెప్పుకోవచ్చు. ఈనాడు ప్రభు మహిమను వెతికి ఉన్నాము, ప్రభువును కనుగొని ఉన్నాము,
ప్రభువునకు లోబడుచు ఉన్నాము, ప్రభు యొక్క ఆజ్ఞలను గైకొంటూ ఉన్నాము. దేవునికి స్తుతులు కలుగును గాక. ఇంకా మనము ఇదే అధ్యాయంలో 2వ అధ్యాయం యెషయా గ్రంథము 17వ వచనం చూస్తే, అప్పుడు నరుల అహంకారము అనగద్రొక్కబడును, మనుష్యుల గర్వము తగ్గింపబడను. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును, విగ్రహములు బొత్తిగా నశించిపోవును. యెహోవా భూమిని గతించ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి మనుష్యులు కొండల గుహలలో దూరుదురు, నేల బొరియలలో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి కొండల గుహలలోను బండల బీటలలోను దూరవలనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేసుకొనిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలను, గబ్బిలములను పారవేయుదురు. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఎంత భయంకరమైన స్థితిని మనము చూడగలుగుతున్నాము. యెహోవా ఆ యొక్క ఉగ్రత దినమున ఎలాగుంటాడంట, భూమిని గజగజ వణికింప లేచునప్పుడు. దేవునికి స్తోత్రాలు. కొంచెము భూమి అలాగా కదిలితేనే మనం ఎలాగైపోతాము, భయపడి ఇళ్లలో నుండి పారిపోతాం. అయితే ఆ రోజు భూమి కూడా వణుకుతుందంట. దేవునికి స్తోత్రం. ఎందుకనగా ఆయన మహత్యము, ఆయన ప్రభావము అంత గొప్పగా లేచినప్పుడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన భూమిని గజగజ వణికింప లేచినప్పుడు. దేవునికి స్తోత్రాలు. ప్రజలు ఎక్కడికి వెళ్తారంట, కొండలలోనికి, గుహలలోనికి, గుట్టలలోనికి, బండ బీటల్లోనికి, సందుల్లోనికి వెళ్లి వారిని వారు దాచుకోవడానికి. ఆమేన్. అంతేకాకుండా వారు చేసిన విగ్రహాలను, వారు చేసుకున్న గబ్బిలాలను, వారు చేసుకున్న ఎలుకలను ఆయా రూపాలలో విగ్రహాలను చేసుకొని పూజిస్తూ ఉన్నారు, సేవిస్తూ ఉన్నారు. వారే దేవుడని స్తుతిస్తూ ఉన్నారు. ఆ దేవుడును వెంబడిస్తున్నారు. గాని మహాదేవుడు, భీకరుడైన దేవుడు, నిజమైన దేవుడు, సత్యమైన దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ఉగ్రత దినము, విమర్శ దినమున దేవుడు భూమిని గజగజ వణికింప లేచినప్పుడు, ఆయన ఆ యొక్క దినాన్ని పగ తీర్చుకోవడానికి లేచినప్పుడు ఈ విగ్రహాలన్నిటినీ పారవేస్తారంట. ఆమేన్. అంతవరకు చేస్తున్న దేవుళ్ళని సేవిస్తున్న దేవులను పడవేస్తారు. ఎందుకని? ఓ దేవుడా, నీవు కాపాడలేకపోయావు, నీవు కాపాడలేకపోయావు, నీవు కాపాడలేకపోయావు. ఇదిగో ఆ మహాదేవుడు వచ్చున్నాడు. ఆయన ఇప్పుడు మా మీదకి ప్రేమతో రాలేదు, ఒక దినాన ప్రేమతో వచ్చాడు, ప్రేమతో ప్రకటించాడు, ప్రేమతో సహించుకున్నాడు, ప్రేమతో ప్రాణాన్ని అర్పించాడు, ప్రేమతో రక్తాన్ని కార్చాడు. నా కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన ప్రజలు ప్రకటిస్తున్నారు, ఆయన సువార్త ప్రకటించబడింది. ఆ మాటలు నా చెవిలో వేసుకోలేకపోయాను. నీవే దేవుడవని నిన్ను సేవించాను, నీవే దేవుడవని నిన్ను మ్రొక్కుకున్నాను. ఆయా రూపాలలో అనేక దేవులను చేసుకొని నేను మ్రొక్కి ఉండగా ఈ దేవుళ్ళు ఎవరు కూడా మమ్మల్ని ఇప్పుడు ఈ సమయంలో ఆ దేవుని కోపము నుండి, ఆ దేవుని ఉగ్రత నుండి తప్పించలేకపోయారని వారు చేసుకున్న విగ్రహాలన్నిటిని కూడా పారవేస్తారు. దాచుకోవడానికి, ప్రాణాలను కాపాడుకోవడానికి కొండలను, గుట్టలను, పర్వతాలను, బండలను, మన్నును ఆశ్రయిస్తారు. ఆమేన్. హల్లెలూయా. అవి కూడా, పర్వతాలు కూడా కదలిపోతాయంట. భూమి గజగజ వనకగా పర్వతము కూడా తన స్థానము తాని తప్పిపోతుంది. దేవునికి సర్వ సృష్టి కూడా లోబడుతూ ఉన్నదండి. ఆమేన్. అయితే ఎవరు లోబడలేకపోతున్నారనగా నేడు మానవులే లోబడలేకపోతున్నారు. మానవులు దేవుని నుంచి ప్రతి ఉత్పత్తి తీసుకుంటున్నారు. వీచే గాలి దేవునిదే, నీరు దేవునిదే, దేవుడిచ్చే వర్షము దేవునిదే, సూర్యుడు దేవుని వాడే. హల్లెలూయా. చంద్రుడు దేవుని చేత సృష్టింపబడినది. సర్వ సృష్టి కూడా దేవునికి లోబడు సున్నది. ఆయన లోకములో, భూమిలో జీవించిన కాలంలో గాలిని గద్దించగా గాలి అణిగిపోయినది, సముద్రాన్ని గద్దించగా సముద్రపు పొంగులు అణిగిపోయినవి. వర్షాన్ని పడమంటే సేవకులు ప్రార్థించినప్పుడు వర్షము పడినది, వర్షము ఆగినది. సూర్య చంద్రులను కూడా దేవుడు ఆపివేశాడు. ఆమేన్. హల్లెలూయా. యెహోషువ ప్రార్థించగా ఒక దినమున సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. ఆమేన్.
కాలము ఆగిపోయినది. ఆ స్థితి ఈనాటికి కూడా సైంటిస్టులకు అర్థం కాని స్థితిలో ఉన్నది. కాబట్టి దేవుడు సర్వ సృష్టికి అధికారము కలిగిన వాడు, సమస్త పాలన మీద అధికారముగా ఉన్నవాడు. ఆయన ఈనాడు ఈ లోకములో ప్రేమతో ఇదిగో నాలాంటి బలహీనులు కూడా ఏర్పరచుకొని ఏం చేస్తున్నాడు, ప్రకటింప చేస్తున్నాడు. అనగా భూమి మీద నువ్వు బ్రతికిన కాలంలో యేసయ్యను సొంతం చేసుకోవాలి, నీ పాపానికి క్షమాపణ పొందుకోవాలి, నిజమైన దేవుణ్ణి ఆశ్రయించాలి, ఆ ఉగ్రత దినము నుండి నువ్వు తప్పింప పడాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇలాంటి స్థితి ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చున్నాడు. కాబట్టి ఈ లోకములో మనమేమి చేయాలనగా ఆయన ఎదుట తాలుకొనవలనంటే ఆయన ఉన్నతమైన స్థితిని మనం గుర్తెరగాల. అయ్యో ఎవరు నిజమైన దేవుడని నువ్వు గుర్తెరగాల, నిజమైన దేవుణ్ణి ఆశ్రయించాల, ఆ నిజమైన దేవుని దగ్గర పాపక్షమాపణ పొందుకొని భక్తి జీవితము చేసినప్పుడు నీ యొక్క జీవితాన్ని ప్రభువునకు అర్పించినప్పుడు ఆ ఉగ్రత నుండి నీవు తప్పించబడతావు. దేవునికి స్తుతులు కలుగునుగాక. కాబట్టి ప్రయత్నము చాలా బాధాకరముగా ఉంటది, తప్పించుకోవడానికి చాలా బాధాకరంగా ఉంటది. ఈనాడు గమనిస్తే అమ్మా మందిరానికి రమ్మా, మందిరంలో సమాధానం ఉంటుంది, ఆ వాక్యము చాలా నిన్ను బలపరుస్తుందమ్మా, నీ సమస్యతో నువ్వెందుకుంటావు, నువ్వెందుకు కృంగిపోతావు, జీవము కలిగిన దేవుడు నిన్ను బలపరుస్తాడమని మనం ఇప్పుడు పిలిచిన ఆహ్వానించిన ఈ దినమున ఏం చేస్తారు, తప్పించుకుంటుంటారు. ఎక్కడి నుంచి తప్పించుకుంటుంటారండి? దేవుని యొద్ద నుండి పారిపోవడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకనగా ఆ దేవుని దగ్గరికి వెళితే నీతి కావాలి, ఆ దేవుని దగ్గరికి వెళితే పరిశుద్ధత కావాలి, ఆ దేవుని దగ్గరికి వెళితే ఏం చేయాలి, త్యాగము కావాలి, లోకానికి ప్రత్యేకముగా ఉండాలి. ఇవన్నీ కూడా చాలా మానవులకి ఇబ్బందికరమైన పరిస్థితి. దాని నుండి ఏం చేస్తారు, పారిపోవడానికి ఇష్టపడి నిజమైన సత్యము కానీ మరి దేవుని ఆరాధిస్తున్న ప్రజలకు రేపటి దినమున ఆయన ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం ఎంత జరిగినా ఆ ప్రయత్నం నుంచి ఎవరు తప్పించుకోలేరు. రాబో ఆ మహాశ్రమలు కూడా గతంలో చెప్పాము. ప్రకటన గ్రంథము నుంచి, ప్రకటన గ్రంథము ధ్యానం చేస్తున్నప్పుడు మహాశ్రమలలో చనిపోవాలనుకున్న వాడికి ఉరేసుకున్న ఉరి దూరం అవుతుంది. బావి దగ్గరికి వెళ్ళి బావిలో దూకాలనుకున్న బావి దూరం అవుతుంది. ఎందుకనగా ఈనాడు ప్రేమ కలిగిన వాక్యముని ఎందుకు వస్తుండగా నువ్వు తిరస్కరించావు, ప్రేమ స్వరూపిని దూరం చేసుకుంటున్నావు కనుక రేపు రాబో ఉగ్రత నుంచి, ఆ శ్రమల నుండి తప్పించడానికి నువ్వు మరణాన్ని వెతుక్కున్నా మరణము దూరం అయిపోతుంది. ఎందుకని ఆ వేదన నువ్వు భరించాలా, ఆ శ్రమలు నువ్వు భరించాలా, ఆ మహాశ్రమలు నువ్వు అనుభవించాలా. ఎవరు అనుభవిస్తారనగా దేవుణ్ణి విడిచిన ప్రజలు, దేవుని ధిక్కరించిన ప్రజలు, దేవునికి వాక్యానికి లోబడని ప్రజలు. దేవుని ప్రియమైన సంగమ, ఈరోజు దేవుడు మాట్లాడుతుండముగా నిజముగా మనం దేవుని ఏం చేయాలా, అంగీకారమైన మనసుతో ప్రభువా నీ మహాత్యము నీ ప్రభావము ఈనాడు మాకు చూపించుమయ్యా, నీ దయ నీ వాత్సల్యము నీ కనికరము మాకెంతో అవసరమయ్యా. మానవులమైన మేము ఈ దినమున మేము రక్షింపబడాలి, నీ ప్రేమకు మేము దాసులము కావాలి దేవా, నీ ఉగ్రతకు మేము దాసులము కాకూడదని ప్రభు సన్నిధానంలో మనం ఏం చేయాలా, ప్రతి ఒక్కరము కూడా ఆయన యొక్క మహాత్యమును గురించి తెలుసుకునవలసిన సత్యం అన్నది. మొదటిది నెంబర్ 1, ఎవరు తాళలేడు అనగా ఎవరండి, పాపి తాళలేడు. రెండవదిగా గమనిస్తే వేషధారి తాళలేడంట. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. వేషధారులని ఎవరిని అంటారండి? వేషధారులని ఎవరిని అంటారు? లోపల ఒకటి పైకొకటి ప్రవర్తించే వారందరూ కూడా వేషధారులు. ఇంకా బైబిల్ భాషలో మనం గమనిస్తే వేషధారులు అంటే వెచ్చగన్నా ఉండాలి, లేకపోతే చల్లగన్నా ఉండాలి. నులి వెచ్చని ప్రజలను కూడా ఏమంటారు? వేషధారులు అంటారు. వేషధారులు అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రూపము, బయటికి వెళ్ళినప్పుడు బయట రూపం, బయట పోకడ. అనగా ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తాము, స్తుతిస్తాము, ఆరాధిస్తాము, ఆత్మాభిషేకము కలిగిన వారి వలె ఉంటాము, విశ్వాసుల ఎదుట సేవకుల ఎదుట పరిశుద్ధులముగా కనపడతాము. కానీ బయటికి వెళ్తే ఎలాగుంటది? టోటల్ గా రూపము మారిపోతుందండి. కాబట్టి వీరిని అందరిని ఎవరంటారనగా వేషధారులు. అంటే నువ్వు ఉంటే ప్రభువులో స్థిరముగైనా కలిసి ఉండు, ప్రభువుతో ప్రభువు మాదిరిగా జీవించు, వాక్యానుసారమైన నడక జీవించు. లేని ఎడల ఎలాగ
చల్లగా అంటే అసలు దేవుని తెలియని వ్యక్తిగా ఉండాలి. దేవుని దగ్గర ఏది నచ్చదో అనగా నులివెచ్చని ప్రజలు ఏం చేస్తారంట, ఉమ్మి వేయబడతారు. ఉమ్మి వేయడం అంటే విడవబడుదురు. ఆమె దేవుని ప్రత్యక్షత వస్తుంది. ప్రభు సంఘమును ఏం చేస్తాడండి, దేవుడు తన రాజ్యానికి తీసుకుని వెళ్లే సమయము ఒక సమయం వస్తుంది. ఆ సమయమున ఎవరు ఎత్తబడరో అనగా వేషధారులు ఎత్తబడరండి. వేషధారులు ఉమ్మివేయబడతారు అంటే విడువబడతారు. అలాంటి వారు కూడా ఈ ఉగ్రత నుండి తప్పించుకోలేరు. ఈనాడు మన భక్తి ఎలా ఉండాలా, యథార్థమైన భక్తి కలిగి ఉండాలి. దేవుడు దేన్ని చూస్తున్నాడు అనగా యథార్థమైన భక్తిని చూస్తూ ఉన్నాడు. యోబు భూమి మీద బ్రతికిన కాలంలో సాతాను ఫిర్యాదు చేసినప్పుడు సాతాను దగ్గర ఒక గొప్ప ఛాలెంజ్ గా దేవుడు మాట్లాడాడు. భూమి మీద యోబుని ఎరిగి ఉన్నావా? యోబు ఎలాగున్నాడంట, యథార్థ పరుడు, భక్తి పరుడు, హల్లెలూయా, చెడు ప్రవర్తనంతా విడిచినవాడు, హల్లెలూయా, నిజమైన భక్తి చేసి ఉన్నాడు. యోబును నీవు ఎరిగితివా అన్నాడు. ఆమేన్. దేవుడు ఏమి కోరుచున్నాడు? విశ్వాసుల్లో, సంఘములో దేవుని యందు భయభక్తులు కలిగిన వారిలో వేషధారణ భక్తి ఆయనకు ఇష్టము లేనిది. ఆమేన్. వేషధారులను ఆయన ఏం చేస్తాడండి, విసర్జింపజేస్తాడు. ఆమేన్. కాబట్టి ఈనాడు ప్రతి ఒక్కరం కూడా విశ్వాసంగా ఉన్న మనమందరం కూడా ఏమనుకుంటాం, నా భక్తి చాలా నీతి కలిగినది, నేను చాలా పవిత్రంగా ఉన్నాను, మొదట ఎత్తబడే స్థితిలో నేనే ఉంటానని నీవు అనుకోవచ్చు. దేవుని ప్రియమైన దినమా, వేషధారులు దేవుని ఎదుట నిలవబడలేరు. కాబట్టి ఈరోజు మనము కూడా ఏం చేయాలమ్మా, వేషధారణకరమైన స్థితి ఉన్నదేమో మనము ఆ భ్రమ నుండి బయటికి రావాలి. ప్రభువారు యెరూషలేమునకు వెళ్లే సమయంలో ఆ యొక్క అంజూరపు చెట్టు ఉన్నది. అంజూరపు చెట్టు నిండా ఏమున్నాయండి, ఆకులు నిండుగా ఉన్నాయి. ఆకులు నిండుగా ఉన్నప్పుడు అంజూరపు చెట్టు ఏం చేయాలా, ఫలించాల. అది ఫలించటము దాని స్థితి. అయితే యేసు ప్రభు వారు ఆకులు ఉండగా ఏం చూశాడు, ఫలాలు ఉంటాయని ఆయన ఆకలి కొని వెతికాడు. ఆమేన్. ఈరోజు యేసు ప్రభు వారు దేని గురించి ఆకలి కలిగి ఉన్నాడంటే, విశ్వాసులందరూ ఆత్మ ఫలములతో నింపబడాలి. ఆమేన్. దేవుని నీతితో నింపబడాలి. దేవుని యొక్క పరిశుద్ధత నీలో నాలో వెతుకుచూ ఉన్నాడు. ఆమేన్. అంజూరపు చెట్టు అనగా క్రైస్తవ విశ్వాసులు. ఆమేన్. దేవునికి స్తోత్రములు. వెతికాడు, అక్కడ ఫలములు లేని వెంటనే ఏం చేశాడు, శపించబడ్డది. ఆమేన్. హల్లెలూయా. అంటే శపించబడడం అనగా దేవుని ఆశీర్వాదానికి, దేవుని రాజ్యానికి ఆన్వాలు లేని స్థితి. ఆమేన్. వెంటనే శపించబడ్డది. ఈనాడు మనము కూడా భ్రమపరచబడే ఆత్మలతో ఉన్నామేమో, భ్రమపరచబడే విశ్వాసములో ఉన్నామేమో, వేషధారణ వలె జీవిస్తున్నామేమో. అటువంటి స్థితిలో నుంచి మనం ఏం చేయాలమ్మా, తప్పించబడాలా. ఆమేన్. హల్లెలూయా. అంటే చేస్తే నిజమైన భక్తి స్థుతులు కలుగును గాక. కాబట్టి వేషధారణ జీవితం అన్నది దేవునికి ఇష్టమైనది కాదు. వేషధారి కూడా ఆయన ఉగ్రతలో నిలవబడలేడు. కనుక ఈ దినమందు మనం అలాంటి స్థితి ఉన్నట్లయితే, మనము సరి చేసుకున్నట్లయితే, మన నీతి మన భక్తి యథార్థత ఉన్నప్పుడు మనం ఎక్కడికి చేర్చబడతాము, పరలోకానికి చేర్చబడతాము. ఈ ఉగ్రతలో నీవు నిలవబడవు. ఆమేన్. ఈ ఉగ్రత పాలు కాలేవు. కనుక ఈ దినమందు మనము వేషధారి కలిగినటువంటి జీవితం ఉంటే దాన్ని పూర్తిగా సమాధి చేయాలండి. దేవునికి స్తుతులు కలుగును గాక. ఇంకా మనము గమనించినట్లయితే అహంకారి తాళలేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు తాళలేరనగా అహంకారి కూడా తాళలేడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 42వ వచనం చూద్దామండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 42వ వచనము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 22వ వచనం చదువుతామా. 21, 22 చదువమ్మా. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తుతులు కలుగును గాక. హల్లెలూయా. గమనించినట్లయితే దుష్టులకు ఏముండదంట, నెమ్మది ఉండదు. ఆమేన్. దుష్టత్వముతో ఉన్న వారికి ఆ ఉగ్రత దినమందు ఏముండదనగా మరి నెమ్మది ఉండదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనము గమనించినట్లయితే దేవుని సన్నిధానంలో మనము ఎంతగానో భద్రపరచబడిన వారముగా ఉన్నాము. దేవుని యొక్క స్థితిలో మనము ఆయన యొక్క సన్నిధానంలో మనము సరి చేసుకోవాల్సిన
స్థితి కనపడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రాలు. మోయాబు కూడా ఎలా ఉన్నదంట? గర్వముతో ఉన్నది. కాబట్టి ఆయన దానికి శిక్షా సంవత్సరము సిద్ధపరిచి ఉన్నాడంట. దేవునికి స్తుతులు కలుగును గాక. కాబట్టి అహంకారులు ఎక్కడుండలేరంట? ఆయన ఎదుట ఆయన ఉగ్రత దినమందు తాలుకొన లేరు. మోయాబు కూడా ఏమనుకున్నది? గర్వించున్నది గనుక దానికి ఒక శిక్షా సంవత్సరము దేవుడు నియమించున్నాడు. కాబట్టి మోయాబు యెహోవా కంటే ఎలా అనుకున్నదంట? నేను గొప్పదానని అనుకున్నది. ఆమె దేవునికి స్తోత్రాలు. ఈనాడు మానవులు ఎందుకు దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారనగా, మా లాంటి వాడు లేడు, మాకంటే దీటివాడు లేడు, మాకు ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అధికారం ఉంది, గొప్ప పలుకుబడి ఉంది, బలమైన జనము ఉన్నారు, కాబట్టి నేను దేనికి భయపడాలా, దేనికి లొంగాలి, నాకు దేవుడు అంటేనే అవసరం ఏముంది అన్నట్లుగా దేవుని కంటే గొప్పవారుగా మానవులు అనుకుంటూ ఉన్నారు. దేవుడు గొప్పవాడు అనుకున్నప్పుడు మానవులు ఏం జరుగుతుందండి? దేవునికి లోబడటము జరుగుతుంది. ఆమె ఇప్పుడున్న ప్రతి ఒక్కరం కూడా మనం ఆలోచించేద్దాం. అంటే నాకంటే గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆమె హల్లెలూయా. ఆయన గొప్పవాడుగా ఉన్నాడు, ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. నా జీవితానికి ప్రతిది కూడా గమనించే వాడున్నాడు. ఆయన చూపు నుండి తప్పించుకోలేను, ఆయన మార్గాల నుండి కూడా నేను తప్పించుకోలేను. కాబట్టి ఆయనకు నేను భయపడాలా అనుకుంటాం. దేవునికి స్తుతులు కలుగును గాక. అంటే నీకంటే నీవు సేవించే దేవుడు యేసు ప్రభు వారు ఎలా ఉండాలా? మనకు గొప్పవాడుగా ఉండాలి. దేవునికి స్తుతులు కలుగును గాక. ఆయన ఉన్నతుడైన దేవుడిగా మనం చూడాలా, ఆయన భీకరుడైన దేవుడిగా చూడాలా. ఆయన పేరే ఉంది, భయంకరుడైన దేవుడు, మహామహాత్యము కలిగిన దేవుడు, మహాప్రభావము కలిగిన దేవుడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనమేం చేయాలా? హెచ్చించుకోవాలా, మనల్ని మనము తగ్గించుకోవాలా. దేవునికి స్తుతులు కలుగును గాక. కాబట్టి ఈ మోయాబు దేవుని ప్రజలను పరిహసించింది, దేవుని కూడా ఏం చేసింది? తనకంటే మరి తక్కువ వానిగా, మోయాబు తనను తాను దేవుని కంటే గొప్పవానిగా ఎంచుకున్నది. కాబట్టి దాని ఎదుట దేవుడు ఒక విమర్శ దినాన ఉంచున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రియమైన దేవుని జనమ, ఎవరైనా ఇంకను దేవుని యందు విశ్వాసం ఉంచుక, ఈ దేవుణ్ణి చులకన చూపు చూస్తున్న ప్రజలందరితో దేవుడి దినమును మాట్లాడుతున్నాడు. కాబట్టి నీకు కూడా ఒక దినం అనేది ఉన్నది. ప్రభు ఒక మహాదినం అనేది ఉన్నది. ఉగ్రత దినం అనేది దుష్టులైన వారికి, దేవుని దూషించిన వారికి, అహంకారులైన వారికి, గర్విష్ఠులైన వారికి ఒక దినము దేవుడు విమర్శ కొరకు ఆయన ఉంచున్నాడు. దేవునికి స్తుతులు కలుగును గాక. కాబట్టి ఆ విమర్శ దినమున, ఆ దినములను ఉండక దేవుని యొక్క దయ కలిగిన చూపు, దేవుని యొక్క ప్రేమ కలిగిన చూపు, ప్రభు యొక్క కనికరం కలిగిన చూపును కోరుకున్న వారముగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏం చేయాలండి? రక్షింపబడిన హృదయాలతో ప్రభువును హత్తుకొని ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎవరు తాళలేడంటే ధనికుడు కూడా ఆయన ఎదుట తాళలేడు. దేవునికి స్తుతులు కలుగును గాక. మొదట మనం చదువుకున్న లేఖన భాగాన్ని చూద్దాము. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును బండ గుహలలోను, బండ సందులలోను దాగుకొని సింహాసనాసుడైన వారి యొక్కయు, గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? ఆమేన్, హల్లెలూయా. ఎవరంటండి? భూరాజులు. ఎంత గొప్పవారు ఉంటారు. ఈరోజు రాజ్యమును ఏలువారి స్థితిలో రాజ్యం ఎవరి చేతిలో ఉంటుందండి? భూరాజుల చేతిలో ఉంటుంది. రాజు ఎంత బలవంతుడుగా ఉంటాడు. రాజు తనకిష్టమైనదంతా చేస్తాడు. తన ఇష్టం ప్రకారముగా రాజ్యంలో ఉన్న ప్రజలకు ఏమైనా చేయగలడు. అలాంటి భూరాజులు, ఇంకా ధనులను, సహస్రాధిపతులను, ధనికులను, ఆమె ధనికులు కూడా, బలిష్ఠులు కూడా ఈరోజు మేము బలము కలిగిన వారమని అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఆ ఉగ్రత దినాన నిలవబడలేరంట. ఆమె ఆయన ఉగ్రత ఎదుట తాలుకొన చాలరు. కాబట్టి దేవుని ప్రియమైన జనమ, ఈ డబ్బు నిన్న ఆ దినమున రక్షించలేదు. నీవు ఈరోజు దేవుళ్ళని చేసుకుంటున్న విగ్రహారాధన భక్తి ఆ రోజు నిన్ను రక్షించలేదు. కాబట్టి ఏ రాజులు కూడా ఆయన ఎదుట ఆ ఉగ్రత దినమున నిలవలేరు. కాబట్టి ఈ దినమున నీ రాజ్యమున్నదని
నీకు ధనమున్నదని, నీవు బలమైన జనమని వీటన్నిటి యందు సంతోషిస్తున్నావేమో, ఆ దినమున, ఆ మహాదినమున ఎంతో వేదన, నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి, నీ ప్రాణాన్ని దక్కించుకోవడానికి, ఆ దేవుని చేతిలో నుండి తప్పించబడడానికి ఎంత ప్రయత్నం జరిగినా నువ్వు తప్పించబడలేదు. ఆ రోజు దేవుని కోపము, దేవుని ఉగ్రత, దేవుడి కోపము రగులుతున్న కొలది ఆ ఉగ్రతకి, ఆ కోపానికి దాసుడు కావాల్సిందే. కాబట్టి దినమున మనము గ్రహించుకుందాం, ఏ డబ్బు, ఏ ఆస్తి, ఏ అంతస్తు, ఏ చదువు, ఏ యొక్క ఉన్నతమైన స్థితి కూడా నిన్ను దేని నుండి కూడా రక్షించలేదు. అయితే ప్రభువు మాత్రమే నిన్ను రక్షించగలడు. దేవునికి స్తుతులు కలుగును గాక. ఇప్పుడు మన కళ్ళ ఎదుటనే చూస్తున్నాం, దేవుని యొక్క కోపాన్ని ఎంతగానో చూస్తున్నాం. ఈ వైరస్ వల్ల ఎంత మంది చనిపోలేదండి? కోట్ల డబ్బు పెట్టుకున్న వారు చనిపోయినారా లేదా? దేవునికి స్తుతులు కలుగును గాక. ఈ యొక్క కోపము నుండి, ఈ తెగులు నుండి రక్షింపబడలేక, బాగుపడలేక ఈనాటికి కూడా ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా గానీ ఈ తెగులు నుంచి మన వైద్యము కూడా ఫలించలేక స్థితి ఉన్నది. గవర్నమెంట్ వారు ఎంత ప్రయత్నం చేసినా ప్రాణాలు తగ్గించుకోలేని స్థితి ఉన్నది. ఎవరైతే దేవుని ఆయుష్కాలము కలిగి ఉందరో వారు మాత్రమే రక్షింపబడుతున్నారు. కాబట్టి ఇంత భయంకరమైన స్థితి మన ఎదుట, మన కళ్ళ ఎదుట అనుభవిస్తూ కూడా అనేకులను, ఇంటి వారిని పోగొట్టుకుంటూ కూడా ఈనాడు కూడా మరి ఆ వాక్యానికి దూరమై, దేవునికి దూరమై, ఇంకా దేవుని ప్రజలు గాక దేవునికి కోపము తెప్పిస్తూనే ఇంకింతకంటే భయంకరమైన పరిస్థితులను మనంతటా మనమే ఎక్కడికి తెచ్చుకుంటున్నాము? భూమి మీదకి తెగుళ్ళు, విపత్తులు, ఇంకా అనేక కష్టాలు వస్తాయి. కాబట్టి దేవుని ప్రియమైన జనమ, వీటన్నిటిలో కాపాడు వారు ఎవరనగా నిజ రక్షకుడైన యేసు ప్రభువారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ధనికుడు ఆయన ఎదుట తాలుకొనలేడు. దేవునికి స్తుతులు కలుగును గాక. ధనమున్న వారు కూడా దేవుని యొద్దకు రావడానికి అయిష్టపడతారు. యేసు ప్రభు వారు సంచరించిన దినములలో ఒక ధనవంతుడు నిత్య జీవం కోసం వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. వచ్చినప్పుడు ఏం చెప్పాడు యేసు ప్రభు వారు? ఇదిగో నీకు చాలా ఆస్తి ఉంది, ఆ ఆస్తి అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు ధనవంతుడు ఏం చేశాడంటే మూతి ముడుచుకొని వెళ్ళిపోయాడు. అంటే నా ధనాన్ని అంతా నేను ఇచ్చేసి నిన్ను ఊరికే వెంబడించాలని ఇష్టము లేని స్థితిలో వెనకకు మళ్ళాడు. కాబట్టి ఈరోజు ఈ ధనము నిన్ను రక్షించలేదు, కానీ ఆ ధనాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడిస్తే రక్షణ దొరుకును. ఆమేన్. అంతేకాకుండా పొట్టి జక్కయ్య, ఆయన పేరేమండి? పాపి అయిన జక్కయ్య. పాపి అయిన జక్కయ్య దేన్ని ముందుగా ప్రేమించాడు? ధనాన్ని ప్రేమించాడు. ఎక్కువ సుంకము వసూలు చేసేవాడు. ఆ ఊరి ప్రజలంతటి కూడా ఆయన పాపి అయిన జక్కయ్యగా ఉన్నాడు. యేసు ప్రభువారు, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అనగానే యేసు ప్రభు వారు వారి ఇంటిలోకి వెళ్ళగానే జక్కయ్య హృదయము మార్పు చెందింది. ఎవరెవరి దగ్గర నేను ఎంత వసూలు చేశానో వారికి 4 గంటలు చెల్లిస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇతను కూడా అబ్రహాము కుమారుడే, అనగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు. దేవునికి స్తుతులు కలుగును గాక. కాబట్టి నీ ధనము నిన్ను రక్షించలేదు. ఒకడు అనుకున్నాడు, నా ప్రాణమా తినుము, తాగము, సుఖించుము, ఇదిగో నా కొట్లు నింపబడ్డాయి, ఇక నేనేం చేయాలా? నా దగ్గర బహు విస్తారముగా పంట ఉన్నది, నా గరిసెలు నింపబడ్డాయి, ఇక నేనేం చేయాలని తన ప్రాణము తేమనుకున్నాడంటే, నా ప్రాణమా అని ప్రాణంతో అనుకున్నాడు. ఇంకా తినుము, తాగము, సుఖించుము అనుకున్నాడు. దేవుడు అన్నాడు, ఓరి వెరివాడా, ఏమనుకుంటున్నావు నీవు? ఏం ఆలోచన చేస్తున్నావు నీవు? నీ ప్రాణం నీదా. ఈ ప్రాణాన్ని నేను ఈ రాత్రి అడిగితే నువ్వేమి సుఖిస్తావు? నువ్వేమి సంతోషిస్తావు? నీ ప్రాణము నా చేతిలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. జీవం పోసిన వాడు దేవుడు, సృష్టికర్త దేవుడు. నీ ప్రాణం ఈరోజు దక్కి ఉందనగా దేవుడి దయ, దేవుని యొక్క వాత్సల్యము. దేవుని ప్రియమైన బిడ్డలారా, కాబట్టి మనము కూడా అనుకుంటాం, అంత నెమ్మదిగా ఉన్నప్పుడు, అంత సంతోషంగా ఉన్న, అబ్బా నేను మనంగా ఉన్నానులే, ఇంకా నాకు ఏమీ లేదు, పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోయినాయి, ఉద్యోగాలు వచ్చాయి, సంతానాలు కలిగాయి, రాబడి ఉంది, ఇప్పుడు నష్టాలు లేవు, కష్టాలు లేవు, ఏమి లేవు, వ్యాధులు లేవు, బాధలు లేవు, నెమ్మదిగా అనుకుంటాం. కానీ ఆ నెమ్మది ఎంతకాలం అండి? నిజముగా దేవుడిచ్చు శాంతి చాలా సమాధానకరమైనది. ఆమేన్.
ఒకవేళ 1 సంవత్సరము నెమ్మది ఉండవచ్చు, 2వ సంవత్సరము శ్రమల గుండా నడవచ్చు. అయితే దేవుడిచ్చు శాంతి ఎలాంటిదనగా సదాకాలము నిలుచు శాంతి. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తాము. దేవునికి మహిమ కలుగును. నిజమైన శాంతి, ఆమేన్. పూర్ణమైన శాంతి, ఆమేన్. సదాకాలము నిలిచే శాంతి ఎవరి దగ్గర దొరుకునానగా, ఆమేన్. నీ డబ్బులో లేదు, నీ ఆస్తిలో లేదు, నీ అంతస్తులో లేదు, నువ్వు అనుభవించే సుఖ సంతోషాలలో ఏ మాత్రము లేదండి, 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 ఆమేన్. అయితే ఎవరి దగ్గర ఉంది శాంతి, ఎవరి దగ్గర ఉంది నెమ్మది అనగా, ఏమీ లేకపోయినా దేవుని కలిగి ఉన్న వారికి ఎంతో శాంతి. ఎవడి బాధ వాడికి, ఎంత చెట్టుకి అంత గాలి కదా. బలమైన చెట్టు అనుకుంటుంది, పెద్ద వృక్షము చిన్న చెట్టును చూసి చాలా ఎగతాళిగా నవ్వుకోవచ్చు. అయితే గాలి తోలిందంటే ఏ చెట్టుకి? పెద్ద గాలి వచ్చేది ఏ చెట్టుకండి? పెద్ద చెట్టుకే వస్తుంది. అందుకే మనకు ఒక సామెత ఉంటుంది, ఎంత చెట్టుకి అంత గాలి. ఇప్పుడు ఏమీ లేని వాళ్ళు ఏదో పూటకి కూలి చేసుకుని చెట్ల కింద పడుకునే వాళ్ళు అంతా హ్యాపీగా ఉంటారు. వారికి ఏ చింత లేదు. గమనిస్తే పోయి అడిగి చూడండి, మీరు బాధపడుతున్నారా, మీరు దుఃఖపడుతున్నారా, మీకేమైనా శాంతి లేదంటే, మాకేం లేదా, ఎక్కడైనా వెళ్తాం, ఏ దేశానికైనా వెళ్తాం. అయ్యా అమ్మ అంత ముద్ద పెడితే తిని హ్యాపీగా నేను నా పిల్లలు ఎక్కడైనా పండుకుంటాం. అసలు గమనించారా? చుట్టూ కాంపౌండ్ వేసుకుంటాము, చుట్టూ భద్రత కలుసుకుంటాం. మన ఇళ్ళల్లోకి పాములు వస్తాయి, మన ఇళ్ళల్లోకి తేళ్లు వస్తాయి, మన ఇళ్ళల్లోకి జెర్రీలు వస్తాయి, మర్రగబ్బులు వస్తాయి. ప్రాణాలను కాపాడుకోవడం తలుపులు మూసుకొని ఉంటాం. వాళ్ళు చుట్టూ కంప ఉంటుంది చూడండి, వాళ్ళకి ఏ భద్రత లేదు. రాత్రి జామలో చుట్టూ కంప, చుట్టూ చెట్లు. వారు పడక వేసుకోవడానికి ఒక సాప ఉండదు, ఒక గుడ్డ ఉండదు, అలాగనే పండుకుంటారు కూడా. అయితే దేవుడు వారికి భద్రత కల్పించాడా లేదా? ఆమేన్, హల్లెలూయా. ఏసీ గదుల్లో ఉండి పట్టు పాన్పుల మీద పండుకున్నోడికి శాంతి ఉందా అని అడుగు, శాంతి ఉండదు. అలాంటి వారికి శాంతి ఉంటుంది. హల్లెలూయా. అందుకే దీనుల చుట్టూ ఎవరు కంచి వేశాడనగా దేవుడు. ఆమేన్. దీనులకు దేవుడు అండగా ఉంటాడు, దరిద్రుల మొర దేవుడు ఆలకిస్తాడు. అహంకారులకు శాంతి ఉండదు, సమాధానం ఉండదు. బయటికి వస్తే దర్పమే గాని వాడిని చూస్తే ఏమాత్రము నెమ్మది ఉండదండి. వెతికి చూడండి, కుటుంబాలలో, పిల్లల్లో, భార్య భర్తకు ఏ రీతిగా కూడా ఈ డబ్బును ఎక్కడ దాచుకోవాలా, ఈ డబ్బును ఎక్కడ పెట్టాలి, ఈ డబ్బును ఎలాగ రాత్రి పగలు బుర్ర బదలైపోతుంది. అయితే శాంతి ఎవరికి ఉందమ్మా? దీనులకు, దరిద్రులకు. దేవునికి స్తోత్రాలు. నీవు విర్రవెగుతున్నావేమో, నీవన్నీ ఉన్నాయని అతిశయిస్తున్నావేమో, గర్విస్తున్నావేమో. రేపు నీ డబ్బు నిన్ను కాపాడలేదు, నీ ధనము నిన్ను కాపాడలేదు, నీ అధికారము, నీ గొప్పతనము ఏది కూడా కాపాడలేదు. ప్రియమైన జనము, నువ్వెంతటి వయాడవైనా దేవుని ఎదుట ఏం చేయాలా? తగ్గించుకోవాలా. ఆమేన్. భూరాజులు కూడా దేవుని ఎరిగిన వారు సాష్టాంగ నమస్కారం చేశారండి. దేవునికి స్తుతులు కలుగునుగాక. ఎంతో గొప్ప ధనవంతుడు యోబు. అబ్రహాము కూడా ఎంతగానో దీవించబడ్డాడు. దేవునికి స్తుతులు కలుగును. దేవుని దగ్గర వారు సాష్టాంగపడి నమస్కారం చేసి తగ్గించుకున్నారు. కాబట్టి మానవుల్లో ఏమి రావాలనగా దేవునికి భయపడే లక్షణం రావాలి. దేవుని ఎదుట విర్రవీగడం కాదు, దేవుణ్ణి తిరస్కరించడం కాదు, దేవునికి విరోధముగా జీవించడం కాదు. ఆమేన్. దేవునికి లోబడడం ద్వారా, దేవుణ్ణి భక్తి చేయడం ద్వారా హృదయములు ఎంతో నెమ్మది వస్తుంది. ఆమేన్. ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవచ్చు, ఎంత సమస్య వచ్చినా తాలుకుంటావు, ఎంత సాతాను ఒత్తిడి వచ్చినా తాలుకుంటావు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాక. ఇప్పుడు ప్రతి హృదయాన్ని తట్టితే నీకు కలిగిన సమస్య ఎంత అంటే ఎంతైనా కావచ్చు, నా దేవుడు నన్ను కాపాడుతున్నాడు అంటారా లేదా? చెప్పాలండి. నాకెన్నో ఇబ్బందులు ఉన్నాయి, నాకెన్నో కష్టాలు ఉన్నాయి, నాకెన్నో బాధలు ఉన్నాయి, అయినా నా యేసయ్య నాకు తోడుగా నిలిచాడు. నా యేసయ్య నన్ను భద్రపరుస్తూ ఉన్నాడు, నా యేసయ్య నన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు, నా యేసయ్య నాలో జీవాన్ని నింపుతూ అంతకంతకు బలమును ఇస్తున్నాడని చెప్పగలరు. రూఢిగా రొమ్ము గుద్దుకొని చెప్పగలరు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ లోకములో జీవించినప్పుడు ఏది నిన్ను కాపాడలేదన్న సంగతి తెలుసుకొని
కాపాడువాడైన రక్షకుడైన యేసయ్య నామములో ఏం చేయాలో తెలుసా? ప్రతి ఒక్కరము లోబడి ఆయనను తెలుసుకొని లోకములో జీవించిన కాలంలోనే రక్షణ పొందడము చాలా ప్రాముఖ్యమైన విషయము. దేవునికి స్తుతులు కలుగును గాక. కాబట్టి వీరందరూ కూడా గొర్రె పిల్ల ఉగ్రతను మమ్మును మరుగు చేయుడు అని పర్వతములతో బండలతోనూ చెబుతున్నారు. ఎవరు చెప్తున్నారంట? ఆ గొర్రె పిల్ల, ఆ దేవుని ఉగ్రత నుండి మమ్మల్ని మరుగు చేయండి, కాపాడండి, రక్షించండి అని బలిష్ఠులు, సహస్రాధిపతులు, ధనికులు, భూరాజులు వీరందరూ కూడా ఏం చేస్తున్నారంట? మమ్మల్ని కాపాడండి అని వేడుకుంటూ ఉన్నారట. దేవునికి ప్రియమైన స్తోత్రములు కలుగును గాక. దేవుని ప్రియమైన బిడలారా, ఈ లోకంలో జీవించిన కాలంలో నిజమైనది ఏమిటనగా ప్రభు యొక్క రక్షణ మనం పొందుకోవాలి. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తాము. అయితే దేవుని అనుగ్రహము తీర్పు నుండి మనల్ని రక్షించును, విమర్శత దినము నుండి మనల్ని రక్షించును, ఉగ్రత దినము నుండి మనల్ని రక్షించును. అది మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. రోమా పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదాం. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేమించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుచున్నావా? దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈనాడు ప్రతి ఒక్కరు కూడా తీర్పు తీర్చే మనుషులుగానే ఉన్నారు. ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును చూస్తుంటారు కానీ మన కంటిలో ఉన్న దూరాన్ని తొలగించలేదు. కాబట్టి ఎదుటివానికి తీర్పు తీర్చే మనుష్యుడా, రేపు నీవు కూడా ఆ తీర్పులో ఉంటావు, ఆ ఉగ్రతలో ఉంటావు. కనుక అట్టి కార్యములు చేయుచున్న నీకు కూడా తీర్పు అనేది ఒక దినమున ఉన్నది కనుక ఈ దినమున నీవేం చేయాలా అనగా దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? లేదా దేవుని యొక్క అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేమించుచున్నది. ఆమేన్. దేవుడు ఈ లోకములు ఏమిచ్చాడమ్మా? ఉగ్రత నుండి తప్పించడానికి, ఆయన తీర్పు నుంచి తప్పించడానికి మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటది? దేవుని అనుగ్రహం ఏమిటంట? మారు మనస్సు పొందే అవకాశము. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు ఇతరులకు తీర్పు తీర్చడము కాదు, ఇతరుల తప్పులను చూడడము కాదు, కానీ నీవు తీర్పు తీర్చుకుని ఏం చేయాలట? మారు మనస్సు పొందాలా. హల్లెలూయా. నీ పాప జీవితము నుండి నీవు క్రీస్తును అంగీకరించి క్రీస్తును తెలుసుకొని ఆ యొక్క తీర్పులోనికి రాక ఈ లోకమందు దేవుని యొక్క మహదైశ్వర్యము చొప్పున మారు మనస్సు పొంది రక్షింపబడాలని దేవుని యొక్క కృప. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రతి దానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఈరోజు నడిచే ప్రతి నడకకి, ప్రతి మనిషి క్రియలకు ఏముందంట? ప్రతిఫలము దొరుకుతుంది. దేవుని ప్రియమైన జనమ, కాబట్టి ఈరోజు ఇతరులను తీర్పు చూచడం కాదు, ఇతరుల తప్పులను ఎంచడము కాదు, కానీ నీవేం చేయాలి? మనము తీర్పు తీర్చుకొని మనము మారు మనస్సు పొందాలా, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి ప్రస్తుతము క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే క్రీస్తునందుండగా క్రీస్తునందు నీకు ఏ శిక్ష లేదు. ఇప్పుడు శిక్ష నుండి ఏం జరిగింది? తప్పించబడ్డాము. దేవుని ఉగ్రత నుండి నీవు తప్పించబడ్డావు. కాబట్టి దేవుడు నిన్ను ఉగ్రత నుంచి తప్పించడానికే ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తుతులు కలుగునుగాక. కాబట్టి రాబో ఉగ్రత నుండి మనం యేసు వైపు తిరగాలి. ఆమె తప్పించబడడానికి ఏం చేయాలమ్మా? యేసు వైపు తిరగాలి. దేవునికి స్తోత్రాలు. ఖచ్చితంగా ప్రతిదానికి ఒక సమయం ఉన్నది, ప్రతిదానికి ప్రతిఫలం పొందుకుంటాము. కాబట్టి ఆ రాబో ఉగ్రత నుండి తప్పించబడడానికి ఈరోజు ఏం చేయాలి? మనము భూమి మీద బ్రతికేం తినాలంటే యేసు వైపు మనము తిరగాలి. దేవునికి స్తోత్రాలు. యేసయ్య సత్యం చెప్తున్నాడు, ఆయన నీతిని తెలియచేశాడు. నీవు ఈరోజు ఆ నీతి తెలుసుకున్నావా? మారు మనసు పొందావా? దేవుని అనుగ్రహాన్ని పొందుకున్నావా? నీవు ఆ ఉగ్రత నుండి, ఆ శిక్ష నుండి తప్పించబడతావు.
ఈయన మా దేవుడు కాదులే, చెప్పేది మాకు కాదులే, మేమేదో వెళ్తుంటాం వస్తుంటాం అనుకొని నువ్వు ఇంకా పాపములో, వేషధారంలో, అహంకారంలో, ఇంకా ధనాన్ని ప్రోగు చేసుకుంటూ, ఆస్తిని ప్రోగు చేసుకుంటూ దేవుని విడిచిన జనముగా ఉన్నట్లయితే రేపు ఆ ఉగ్రత నుండి ఎవరును తప్పించలేరు. భూరాజులే వేడుకుంటుండగా, ధనికులే, బలిష్ఠులే వేడుకుంటుండగా సామాన్యులమైన మనము ఏ పాటి వారమండి ఆ ఉగ్రత నుండి, ఆ ప్రభు యొక్క కోపము నుండి తప్పించబడ్డానికి? కాబట్టి నీవు ఆ ఉగ్రతకి పారవడానికి దేవుడి లోకంలోనికి రాలేదు, కానీ ఆ ఉగ్రత నుండి రక్షింపబడి ప్రభువు ప్రేమను పొందుకోవడానికే యేసయ్య ఇంకా ఎందుకు రాలేదు అనగా, ఇలాంటి వారి కోసం ఇంకా ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు, ఇంకా సహనము కలిగి ఉన్నాడు. ఎందుకు యేసయ్య ప్రత్యక్షత, ఆయన రాకడ ఇంకా సంఘాన్ని ఎందుకు తీసుకొని పోలేదనగా, ఇంకా ఉగ్రతకు ఎన్నోగులు సిద్ధపడి ఉన్నారు, నశించిన జనం ఇంకా ఉన్నారు. అందరూ అంతటా మారు మనస్సు పొందాలి, ప్రతి నాలుక దేవుణ్ణి స్తుతించాలి, ప్రతి మోకాలు దేవుని ఎదుట వంగాలని దేవుని యొక్క సిద్ధాంతము. అందుకే ప్రభు వారు ఇంకా రాలేదు. ఎందుకనగా ఆయన దీర్ఘశాంతము కలిగి, సహనము కలిగి, ఇంకా ఓడిపోయే ప్రజల పక్షాన, నశించిపోయే ప్రజల పక్షాన ఆయన ఇంకా నెమ్మదిగా ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన ఉగ్రతను మనం తెలుసుకున్నాం. ఆ ఉగ్రతలో తాళగలిగిన వాడు ఎవరనగా నిజ క్రైస్తవుడే. ఆమేన్. అహంకారులు తాళలేరు, ధనికులు తాళలేరు, వ్యసనపరులు తాళలేరు, వేషధారులు తాళలేరు, పాపి తాళలేరు. అయితే ఎవరు తాళగలరనగా, క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష లేదు. యేసునందు విశ్వాసం ఇచ్చిన వారికి ఆ ఉగ్రత లేదు, కానీ నీకు ఇచ్చే నిజమైన విశ్రాంతి దేవుడిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ కూడా, సంఘమంతా కూడా దేవుని సన్నిధానంలో విశ్రాంతి పొందుకుంటాం, సమాధానము పొందుకుంటాం, నిత్యమైన శాంతిని పొందుకుంటాం. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈనాడు విన్న వాక్యం ద్వారా నిజమైన దేవునికి మనం లోబడాలా. దేవునికి విరోధముగా పాపము చేసి తప్పించుకున్న వారు ఎవరు లేరండి. ఆమేన్. కాబట్టి మనలో ఉన్న పాప హృదయాన్ని దినమున కడుక్కోవాలి, పాపమని తెలుసుకోవాలి. ఇంకా మనలో ఏ తప్పులు ఉన్నావో మనము తీర్పు తీర్చుకోవాలి, మనము పరిశీలన చేసుకోవాలి. చూడండి, చర్మం ఒక్కరవ నెలగైతే ఏమనుకుంటాం? షుగర్ వచ్చిందేమో అనుకుంటాం. ఒక్కరవ అలర్జీ వస్తేనే ఇంకేమైనా బీపీ పెరిగిందేమో అంటే మనం చెక్ చేసుకోకుండా ఏ వ్యక్తి అయినా జీవిస్తాడా చెప్పాలని? కొంచెం దగ్గు వచ్చినా, కొంచెం వెనుకోస నొప్పి వచ్చినా, కొంచెం ఏదైనా బలహీనత వచ్చినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి నాలో ఏ రోగం ఉందని చెక్ చేసుకుంటాం. అయితే పాపాన్ని, మనలో కలిగే అతిక్రమాలను, మనలో ఉన్న దోషాలను నిత్యం ఏం చేయాలి? మనం బ్రతుకున్న కాలంలో ప్రతి దినం చెక్ చేసుకోవాలి. హల్లెలూయా. వాటి నుండి మార్పు పొందడానికి మనం ఎల్లప్పుడూ ఏం చేయాలా? పరిశీలన చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి ఈనాడు దేవుడు శ్రేష్టమైన మాటలతో మనందరితో మాట్లాడాడు. ప్రభు రాకడ వచ్చును, తప్పక ఆయన వస్తానన్నవాడు వస్తాడు. ఆయన చెప్పిన మాట ఏది కూడా నిరర్థకం కాలేదు, ప్రతి మాట నెరవేర్చబడదు. ఆయన వస్తానన్నాడు, వారి కొరకు ప్రాణము అర్పించాడు, తిరిగి లేస్తానన్నాడు, లేచాడు, తిరిగి రానై ఉన్నాడు. సంఘమంతా సిద్ధపడి ఉండాలా. రానై ఉన్నవాడు, సంఘాన్ని తీసుకుని వాడు మరలా తిరిగి ఉగ్రత మహాదినము, ఆయన యొక్క కోపము దినము కూడా వచ్చును, విమర్శ దినము కూడా వచ్చును. కాబట్టి ఆ విమర్శ దినమున నీవు నేను ఉండము. ఆమేన్. హల్లెలూయా. ఎందుకనగా ప్రభువుని ఎరిగి ఉన్నాం, ప్రభువుకు లోబడుచున్నాం. ప్రాణము దక్కిందంటే దేవుడే, ఈ జీవాన్ని ఇచ్చిన వాడు దేవుడే, ఈ పోషణ దేవునిదే, నాకు ఇచ్చిన కాలము దేవునిదే, నాకు ఇచ్చిన అభివృద్ధి అంతా దేవునిదని దేవునికి లొంగుతున్నాం. దేవుడంటే భయపడుతున్నాం. దేవునికి విరోధముగా పాపము చేయడానికి మనకు దమ్ము ధైర్యం లేదు కదా. దేవుని ఎదుట నీతిగా జీవించడానికి ఇష్టపడుతున్నాం, లోకములో కష్టపడడానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి నీ మీదకి ఆ ఉగ్రత రాదు. ఎందుకనగా వేషధారితనం ఉంటే తొలగించుకో, పాపిగా ఉంటే తొలగించుకో. హల్లెలూయా. గర్వము, అహంకారం ఉంటే ఇవంతా కూడా తొలగించడానికే యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభు వాక్యము మన వినికిడిలో దీవించబడునుగా. తాను వచ్చి ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, మహాగరుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ ఉన్నతమైన కృపను బట్టి స్తోత్రాలు. నువ్వు మహాగరుడుగా, మహోన్నతుడుగా, సర్వశక్తిమంతుడుగా ఈ దినమున నీ ఉగ్రత దినాన్ని మాకు తెలియజేశావు దేవా. రాబో ఆ ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఏమైనా అయోగ్యతలుంటే మాలో నుంచి శుద్ధి చేయమని ఆయన
మమ్మల్ని శుద్ధిపరచు నీ అమూల్యమైన శక్తితో కడుగు దేవా. నీ ఎదుట నాయన అయా మేము నిలుచున్నట్లుగా, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినట్లుగా, నాయన నీతిమంతుల సభలో నిలవబడినట్లుగా నీ రక్తము మమ్మల్ని పవిత్రపరచును గాక, నీ శక్తి మమ్మల్ని పవిత్రపరచును గాక. నాయన నీ ధ్వని మాలో ఇప్పుడే పుట్టును గాక, నీ స్వరములకు మేము విధేయులవుదురు గాక. దేవా నీకు స్తోత్రం. నిన్న వాక్యం ప్రతి ఒక్కరిలో ఫలింపు చేయను నాయన. వింటున్న ప్రతి ఒక్కరిలో నీ ఆత్మకార్యము జరుగును గాక. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ పరచబడి నీ రాజ్యానికి ఎత్తబడి ధన్యత ప్రతి విశ్వాసకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వినికిడిలో బ్రహ్మ ప్రతి ఒక్కరి వినికిడిలో ఈ మాటలను ఫలింపు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం.